నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న జన సైనికులు ఇప్పుడే ఎందుకు హీట్ పెంచారు? మా సైలెన్స్ ను చేతకానితనం అనుకోవద్దు, రెచ్చగొడితే ఊరుకునేది లేదు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అంటూ తెలంగాణ జనసేన ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ నాయుడు విసిరిన సవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు వైఖరిని ఎండగడుతూ సాగర్ నాయుడు సంధించిన అస్త్రాలు, వేసిన ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కొందరు మేధావులు సాగిస్తున్న అబద్ధాల ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ జనసేన కౌంటర్ వదిలింది. అసలు తెలంగాణలో ఈ వివాదం ఎందుకు మొదలైంది? హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళ విగ్రహాల వివాదం ఏంటి? జనసేన ఇంతలా రియాక్ట్ అవడానికి అసలు కారణాలేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సాగర్ నాయుడు అడిగిన మొదటి ప్రశ్న, ఈ రాష్ట్రంలో అసలైన ప్రజా సమస్యలు మేధావులకు ఎందుకు కనిపించడం లేదు? తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఉద్యోగ భద్రత లేక, జీతాలు అందక తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యలు చేసుకున్న తరుణంలో ఈ రౌండ్ టేబుల్ మేధావులు ఏ గుహలో దాంకున్నారు? అప్పుడు కార్మికుల సిచ్యువేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? కేవలం ఏసీ రూముల్లో రౌండ్ టేబుల్ సమావేశాలకే పరిమితమయ్యారా అని నిలదీశారు. అంతేకాదు, నేడు తెలంగాణ రైతాంగం పడుతున్న బాధలు వర్ణనాతీతం. విత్తనాలు, ఎరువులు సకాలంలో దొరక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ మేధావుల కళ్ళకు ఆ కన్నీళ్లు కనిపించడం లేదా? రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంట చేతికొచ్చే సమయానికి వరదల్లో, అకాల వర్షాల్లో నీటి మునిగిపోతుంటే రైతులు గుండె లబోదిబోమంటున్నారు. ప్రభుత్వాల వైఫల్యాల వల్ల రైతు బంధు అందక, రుణమాఫీ రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకోపోతున్నారు. ఇన్ని తీవ్రమైన ప్రజా సమస్యలు కళ్ళ ముందు కనిపిస్తుంటే వాటిని వదిలేసి కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా రాజకీయం చేయడం ఏంటని సాగర్ నాయుడు ప్రశ్నించారు. మొన్న ఆర్టీసీ కార్మికులు సూసైడ్ చేసుకుంటున్నాయి కదా, వాళ్ళ సంతోషంగా ఉన్నారా? రైతులైతే వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎరువులు దొరక్క, పంట చేతికి వచ్చిన తర్వాత నీట మునిగి, రైతు బంధువులు లేక, రుణమాఫీ కాక, ఇన్ని సమస్యలు పెట్టుకొని మీకు పని పాట లేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మీకు వేరే పని పాట లేదా అంటూ పాశం యాదగిరి ప్రొఫెసర్ నాగేశ్వర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విమర్శలు చేసే వారికి పవన్ కళ్యాణ్ చరిత్ర తెలియదని సాగర్ నాయుడు బల్లగుద్ది చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందే 2009లోనే ఎక్కడో మారుమూల ఉన్న ఆదిలాబాద్ గిరిజన తాండాలో మంచినీటి సౌకర్యం కల్పించిన చరిత్ర ఆయనదని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బుతో జేబులో నుంచి తీసి ప్రజల కష్టాలు తీరుస్తుంటే అప్పుడు ఈ విమర్శలు చేసే మేధావులు ఎక్కడ దాక్కున్నారు? మీరేమైనా ప్రజల కోసం ఒక్క రూపాయి అయినా తీశారా అని సూటిగా నిలదీశారు. పవన్ కళ్యాణ్ చేసేవి కేవలం పబ్లిసిటీ కోసం చేసే దాన ధర్మాలు కావని, ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడంటే చేతిలో ఉన్నదంతా ఇచ్చేసే గొప్ప నైజం ఆయనదన్నారు. ఏం చేశారా మీ జేబులో నుంచి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మీకు తెలియదా? ఈ రోజు కాదు, 2009లో ఎక్కడో ఆదిలాబాద్ తాండాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాడు. అప్పుడు మీరేం చేశారు? ఎక్కడున్నారు మీరు? ఎన్నో దాన ధర్మాలు చేశారనే. దాన ధర్మాలు కూడా అన్నాను. ఆయన ఒక మనిషి కష్టాల్లో ఉండంటే చేతికి ఎంత ఇస్తారు. అదే నైజం. ఊరికే మేము అట్రాక్ట్ కాము, సినిమాల వల్ల అట్రాక్ట్ కాలేదు బ్రదర్. ఆయన సినిమాలు చూసేవాడు అట్రాక్ట్ కాలేదు. జన సైనికులు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కంటే పెద్ద హిట్లు ఇచ్చిన సూపర్ స్టార్లు ఉండొచ్చు, కానీ వారెవరికి ఇంతమంది ప్రాణం ఇచ్చే అభిమానులు, జన సైనికులు లేరని చెప్పారు. దానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికున్న నిస్వార్థమైన వ్యక్తిత్వమే అభిమానం వరకు తీసుకెళ్లిందన్నారు. షూటింగ్ స్పాట్ లో ఒక సాధారణ బాయ్ ఆకలితో ఉంటే అతనికి అన్నం పెట్టిన తర్వాతే తాను తినే సంస్కృతి పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నిరంతరం కొందరు అబద్ధాలను ప్రచారం చేస్తుంటే నిజం చచ్చిపోతుందనే భయంతోనే తాము బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుందని జనసేన నేత ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ స్టార్లు ఉన్నారు, వాళ్ళకి ఇంతమంది ఫ్యాన్స్ లేరు ఎందుకు? ఆయన వ్యక్తిత్వం. ప్రతి వాడికి సమన్వయం. ఆయన ఒక ఆకలి చూస్తే, ఒక ప్రొడక్షన్ బాయ్ సరిగా అన్నం తినపోతే ఫస్ట్ అతనికి పెట్టి తర్వాత దాన్ని పెట్టించుకునే టైపు. అది తెలుసా మీరు ఆయన గురించి? ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడితే కనబడిపోతాం సోషల్ మీడియాలో. మన గురించి ఇలాంటి మేము వచ్చి మా బాధ పని ఇంకా చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి మీరు అబద్ధాన్ని చెప్పుకుంటూ పోతే ఇంకా నిజం చచ్చిపోతున్న భయంతో మేము వచ్చి ఇక్కడ కూర్చొని అది కాదురా బాబు, ఆయన ఇది 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 అని చెప్పి ఇంకెక్కడ ఫైట్ చేస్తాం ప్రజా సమస్యల గురించి? రెచ్చగొట్టద్దు బాస్. ఎనఫ్. మాకు సహనం ఉంటుంది.
ఇక అసలు వివాదంలోకి వెళ్తే గత కొన్ని రోజులుగా హైదరాబాద్ వేదికగా కొన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళ విగ్రహాల వివాదం తెరపైకి తెచ్చారు. హైదరాబాద్ లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుల విగ్రహాలు ఉండటంపై కొందరు స్థానిక సీనియర్ జర్నలిస్టులు, మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చర్చలు పెట్టారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను ఆయన రాజకీయాలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. దివంగత నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం నందమూరి తారక రామారావు పేరును కేటీఆర్ పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు కేటీఆర్ పేరు మారుస్తారా? 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో విగ్రహాలు పెట్టినప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయి? మేము తెలంగాణ బిడ్డలమే అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు ఆర్కే సాగర్ నాయుడు. విగ్రహాలు పెడుతున్నారు, ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారని గొడవ చేస్తున్నారు కదా. టీఆర్ఎస్ హయాంలో చాలా విగ్రహాలు పెట్టారు కదా, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు ఎందుకు నోరు లేవలేదు? అదే స్వయంగా కేటీఆర్ గారి పేరే ఎన్టీఆర్ తారక రామారావు పేరు పెట్టారు. మార్చేస్తారని మార్చారు కదా. ఇది కాదు కదా. సమస్యల మీద ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తే మేము వస్తాం, మేము వెనుక ఉంటాం. మీ ముందుగా మేము వెనుకుంటాం. అరే ఫైట్ చేస్తున్నారు వీళ్ళు, వెనుక మనం ఉన్నామని. లెఫ్ట్ పోవడం ఇది కాదు కదా. లెఫ్ట్ పోవాలంటే ఇలా తిట్టడాలా? అసలు కమ్యూనిస్టులు అంటే మీకు తెలుసా అంటూ ప్రశ్నిస్తూనే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రజా సమస్యలపై చర్చలు పెట్టాల్సింది పోయి పవన్ కళ్యాణ్ ను ఎలా తిట్టాలా అనే ఏకైక ఎజెండాతో రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారని జనసేన మండిపడుతోంది. పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటామంటూ కొందరు చేసిన వ్యాఖ్యలపై సాగర్ నాయుడు ఉగ్రరూపం దాల్చారు. ఎవరికైనా దమ్ముందా, ఆపగలరా మీరు అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. భారతదేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని, కనీస రాజ్యాంగ విలువలు, హక్కులు తెలియకుండానే మాట్లాడుతున్నారా అంటూ విమర్శకులను దుయ్యబట్టారు. చట్టాలు, హక్కులు మాట్లాడే మేధావులు ఈ విషయంలో ఎందుకింత దిగజారుడుగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటాం. ఎవరికైనా దమ్ముందా? ఉందా? మీకు దమ్ముందా? చెప్పండి, తెలుసుకుందామా? ఆపగలరా? మీకు రాజ్యాంగ విలువలు తెలుసా? రాజ్యాంగ హక్కులు తెలిసే మాట్లాడుతున్నారా? తెలంగాణలో జనసేన పార్టీ చాలా బలంగా ఉండబోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మేము ఇప్పటి వరకు చాలా ప్లీజింగ్గా కూడా కాదు, అరే మా కళ్యాణ్ గారు నేర్పిన సంస్కృతి అంటే తగ్గాలి, మనం తగ్గుదాం. కానీ మేము ఎదురు తిరగాల్సి వస్తే మాత్రం నిజంగా తట్టుకోలేరు. అది గుర్తుంచుకోండి. సాగర్ నాయుడు మాటల్లో స్పష్టమైన హెచ్చరిక కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ నేర్పిన సంస్కృతి వల్లే తాము ఇప్పటి వరకు ఎంతో పద్ధతిగా, ఓపికగా తగ్గి ఉన్నామని, కానీ ఇకపై ఆ అవసరం లేదన్నారు. జన సైనికులకు ఎంతో సహనం ఉంటుంది, దాన్ని చేతకానితనంగా భావించి పదే మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టద్దు బాస్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అంటూ విమర్శకుల నోళ్లకు తాళం వేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ అత్యంత బలంగా మారుతోందని, ఈ అబద్ధాల ద్వేషపూరిత రాజకీయాన్ని ఇక్కడితో ముగిస్తామని సాగర్ నాయుడు శంకారావం పూరించారు. పాశం యాదగిరి, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి సీనియర్లపై జనసేన నేత సాగర్ నాయుడు కౌంటర్ ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ అంశంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా పంచుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.